నమస్కారం. ఫీడింగ్ బాటిల్ స్టెరిలైజేషన్. మనం బేబీ ఫీడింగ్ బాటిల్ వాష్ చేశాక వేడి నీళ్ళతో ఆ బాటిల్ని కొంత టైం ఉంచేస్తాం కదా. ఆ క్రమంలో మనకు తెలియకుండానే నీళ్ళు వేస్ట్ చేస్తాం. అలా చేయకుండా ఉండాలంటే ఈ బాటిల్ స్టెరిలైజర్ మంచిది. ముందుగా బాటిల్స్ని వాష్ చేసి ఉంచుకున్నాం కదా, స్టెరిలైజర్ కింద భాగంలో నీళ్లను వేయాలి. ఆ తరువాత పై భాగాన్ని అమర్చుకోవాలి. మనం క్లీన్ చేసుకున్న బాటిల్స్ని పై కంపార్ట్మెంట్ ఉల్టాగా పెట్టుకోవాలి. తరువాత పై కంపార్ట్మెంట్ని పెట్టుకోవాలి. ఇప్పుడు నిప్పుల్స్, రింగ్స్, క్యాప్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. తరువాత లిడ్ని పెట్టుకోవాలి. స్విచ్ ఆన్ చేసి పవర్ బటన్ని ప్రెస్ చేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత అదే ఆఫ్ అయిపోతుంది. చూసారా చాలా తక్కువ టైంతో, చాలా తక్కువ వాటర్తో బాటిల్ శుభ్రంగా ఎలా స్టెరిలైజేషన్ అయిందో చూసారా.